మరొకసారి ప్రజలను మోసం చేయడానికి నిన్న వారు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలు 60 పైగా హామీలు అమలు చేస్తాం. 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మరి ఆ రోజు రైతుల రుణమాఫీ చేస్తాం. రైతు భరోసా 15,000 రూపాయలు అమలు చేస్తాం. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని, వడ్ల మీద బోనస్ 500 రూపాయలు ప్రకటిస్తామని చెప్పారు. ఆనాడేమో సోనియా గాంధీ జన్మదినం, ఇప్పుడేమో 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం. అంటే ఇవాళ పచ్చిగా అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేసేదానికి మరో పాచికగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అమలు చేయలేని చెప్పి ఏదైతే ఇవాళ కూనీ రాగాలు తీస్తున్నాడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిన మీరు షెడ్యూల్ వచ్చింది ఎప్పుడు, ఎన్నికల కోడ్ వచ్చింది ఎప్పుడు, డిసెంబర్ 9 ఎప్పుడు? అంటే డిసెంబర్ 9 నుంచి మార్చి 16 వరకు మీరు గుడ్డి గాడిద యొక్క పండ్లు దోముతున్నారని అడుగుతున్నాను. అసలు మీ దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ లేవు, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిని ఏదో ఆనాడు అసెంబ్లీ ఓట్ల కోసం మభ్యపెట్టారు. మళ్ళీ ఇప్పుడు లోక్సభలో ఓట్ల కోసం పార్లమెంట్లో మరి గెలవాలి, పార్లమెంట్లు ఎన్నికల ఫలితాలు మాకు రెఫరెండం అని, 14 సీట్లని, మిషన్ 15 అని చెప్పి ఏదైతే ఈరోజు భ్రమింపజేస్తూ ఉన్నారో, ఇవాళ కాంగ్రెస్ పట్ల రైతులు ఇవాళ ఆగ్రహంతో ఇవాళ బోనస్ ఇవ్వలేదు, ఇవాళ వచ్చే సీజన్కు మళ్ళీ బోనస్ ప్రకటిస్తూ ఉంటారు. అంటే మీది వాయిదాల ప్రభుత్వమా? అంటే ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని చెప్పి మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే చిలుక పలుకులు పలుకుతున్నారో, మరి రైతు స్వరాజ్ వేదిక చాలా స్పష్టంగా మరి 60 మంది పైగా చనిపోయారని, చివరికి మీ కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోదండరెడ్డి గారు కూడా 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని. అందుకని నేను అడుగుతున్నాను, ఇవాళ రైతులు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? మీరు బీఆర్ఎస్ మాదిరిగానే మాటల గారడితో కాలం వెలిపించుకుంటూ ఈ రకంగా ఫక్తు రాజకీయం ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచాము, రాజకీయాలు మరి పాల్పడతామని చెప్పి ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అంటేనే పచ్చి అబద్ధాలు, మోసము, కుట్రలు, కుతంత్రాలు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు. కాంగ్రెస్ నిర్వచనం అంటేనే కాంగ్రెస్ అంటే కరప్షన్, కన్నింగు, కాన్స్పిరేషన్, దాంతోపాటు కన్ఫ్యూజ్ చేయడం. ఇది మీకు వెన్నెతో పెట్టిన విద్య తప్పితే ఇతరత్ర కాదు. తెలంగాణ ప్రజలు ఇవాళ నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేదు. కేవలం బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే బీఆర్ఎస్ యొక్క మరి వారు నేర్పినటువంటి పాఠాలు ఇవాళ మీరు అమలు చేస్తూ ఉన్నారు. అందుకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదనే విషయాన్ని ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు ఇవాళ నేను సూటిగా అడుగుతున్నాను, ఇవాళ ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని మరి ఈ గ్యారెంటీ నుంచి తప్పించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని చెప్పి కూడా